ఇప్పుడు చెప్పు దా చెప్పు స్వామి ఇక్కడ ఓయ్ తెలుగే కదా ఇక్కడ నువ్వు మాట్లాడు చెప్పు. కెమెరా ముందు చెప్పడానికి ధైర్యం లేదు కానీ అడుక్కు తినడానికి మాత్రం ధైర్యం వచ్చిందా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, కష్టపడి సంపాదించిన చేత కాదు సంవత్సరం. తెలుగు వాళ్ళ పరువు తెస్తున్నావు నువ్వు ఇక్కడికి వచ్చి. ఇది అరుణాచలంలో జరుగుతున్నటువంటి పెద్ద స్కామ్లు ఏంటంటే దగ్గర నేను ప్రతి నెల అరుణాచలం వస్తాను. ఇలాంటి బ్యాచ్ 2-3 కనబడుతూ ఉంటారు. సాల్వ్ బాగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మేము దూరం నుంచి వచ్చామండి, మా బ్యాగులు పర్సులు పోయేయండి, డబ్బులు పోయేయండి, మా దగ్గర ఏమీ లేవండి, మాకు డబ్బులు ఇవ్వండి ఛార్జీలకని అడుగుతారు. వాడు వేసుకుంది ఖద్దరు చొక్కా, లెనిన్ క్లాత్ షర్ట్. అది వాడు బ్రహ్మాండంగా తయారయ్యి మాకు డబ్బులు ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు. తమిళనాడు వచ్చి తెలుగు వాళ్ళ పరువు చేస్తున్నాడు ఆ స్వామి. నేనన్నా నేను ఇస్తా, వీడియో ఆన్ చేయంగానే నేను వెళ్ళిపోతున్నాడు. అలాగే తప్పు చేయనప్పుడు నిజంగా పర్సు పోతే డబ్బులు పోతే వీడియో ఆన్ చేయంగానే చెప్పాలి కదా. అది ఇలాంటివి సంవత్సరం అనకూడదు కానీ మాటలు వస్తున్నాయి. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా ఇలాంటి వాళ్ళకి సాయం చేయకండి, దయచేసి సాయం చేయకండి. సంవత్సరం